మహాశివరాత్రి సందర్భంగా 3వ రోజు శివధ్యాన లహరి అనే ధ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ ధ్యానంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు 3వ రోజు. 3 అనే సంఖ్యకి విశిష్ట స్థానం ఉంది. అదేమిటో ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకృతి అంతా నిశ్శబ్దంగా మేలుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్రహ్మీ ముహూర్తంలో మనందరం మన ఆత్మలని మేలుకొల్పుతూ పరమాత్మ వైపు ప్రయాణిస్తున్నాం. ఎంతటి మనోహరమైన ఉదయం ఇది! హృదయ ద్వారాలను తెరిచి పరమాత్మను మేలుకొల్పుతున్నాం. మనందరం ఎంతటి భాగ్యశాలులం! ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తూ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేసుకుందాం. నిన్నటి రోజున మనందరం ఆ మహాశివుడు భక్త రక్షణ కోసం చేసిన గాథల యొక్క చరిత్రలనే ఆనంద ప్రవాహాలన్నీ మన హృదయం అనే మడుగులో నింపుకొని బుద్ధి అనే పిల్ల కాళ్ళవని, మనస్సు అనే చంచలమైన దాన్ని శుద్ధి చేసుకుని సంసార భ్రమణ తాపత్రయ భ్రాంతి నుంచి ఉపశమనం పొందాము. ఇప్పుడు ఈరోజు మనము 3వ శ్లోకంతో ధ్యానం చేసుకుంటూ 3వ శ్లోకాన్ని స్మరించుకొని 3వ శ్లోకం యొక్క అర్థం సూక్ష్మంగా చెప్పుకొని దానితోటి మనము ఆ భగవంతుణ్ణి మనలో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేద్దాం. ముందుగా ధ్యాన స్థితిలోకి అందరం వెళ్దాం. సున్నితంగా కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. సుఖాసనంలో హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. నెమ్మదిగా శ్వాసతో పాటు మీ దృష్టిని లోపలికి మళ్లించండి. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ హృదయంలో ఆ పరమేశ్వరుడి దివ్య ప్రకాశం ఇప్పటికే కొలువై ఉందని, అది మిమ్మల్ని లోపల నుంచి చైతన్యవంతుల్ని చేస్తూ ఆకర్షిస్తోందని గమనించండి. నెమ్మదిగా ఆ అనుభూతితో మమేకం అవ్వండి. విశ్రాంతిగా కూర్చోండి. ఆనందంగా కూర్చోండి. ఆనందపు అనుభూతులతో కూర్చోండి. ఆలోచనలు రానియండి. అటు ఇటు ఆలోచనలు మళ్ళుతుంటే వాటిని అస్సలు పట్టించుకోకండి. మీలో ఉన్న ఆ దివ్య జ్యోతి ప్రకాశాన్నే గమనిస్తూ దానిలోనే ఏకమవుతూ ధ్యానించండి. నెమ్మదిగా శ్వాసతో పాటు ప్రయాణిస్తూ మీ అంతరంగపు లోతుల్లోకి వెళ్ళండి. ఆ దివ్య జ్యోతిర్లింగపు ప్రకాశపు కాంతులతో తాదాప్యం చెందుతూ శూన్యమైన స్థితిలో మీ ఉనికి, మీ శరీరం, మీ మనస్సు ఏమీ లేని స్థితిలో ఆ పరమాత్మ నుంచి, విశ్వం నుంచి మీకు అందుతున్న చైతన్య శక్తులతో, కాంతితో, అందుతున్న అపూర్వ జ్ఞానంతో ధ్యానంలో కొనసాగండి. ఆ అనుభూతిని ఆగకుండా అనుభవిస్తూ తీగలా సాగుతున్న ఆ ధ్యానంలో
పూర్తిగా మునిగిపండి. ఇప్పుడు మనం శివానంద లహరిలోని అద్భుతమైన పరమేశ్వరుడి యొక్క భక్తి శ్లోకాన్ని, ఆయన 3వ శ్లోకాన్ని చదువుకుందాం. సూక్ష్మంగా దాని అర్థం తెలుసుకుని ఇదే ఆనందపు పారవస్యంలో, ఆ అర్థంలో స్ఫురించే ఆ పరమాత్మని పూర్తిగా అనుభవిస్తూ ధ్యానం చేద్దాం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఆ శివుడు ఎలా ఉన్నాడో ఈ శ్లోకం చెప్తోంది. త్రైవేద్య అంటే 3 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు. ఈ 3 ద్వారా ఆయన్ని తెలుసుకోగలుగుతామన్నమాట. ఆయన హృదయ పద్మంలోనే ఉంటారట. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 నశింపచేసేవాడుట. 3 కన్నులు గలవాడుట. అమితమైనటువంటి అతి పెద్దదైన జటాజూటం కలిగినవాడు, గంభీరమైనవాడు, కదులుతున్న సర్పాలని హారాలుగా వేసుకున్నవాడు, లేడిని చేత ధరించినవాడు, మహాదేవుడు, స్వప్రకాశ రూపుడైనటువంటి దేవాది దేవుడు, ప్రకాశించే ఆనందరూపుడు. అలాంటి దేవుడు నా యందు దయతో నన్ను ఆశీర్వదించేవాడు. పశుపతి, జ్ఞానస్వరూపుడు, సాంబుడు, అంబ జగన్మాత అయిన పార్వతీ సమేతుడు, సమయానికి తగినట్లుగా ఉండేవాడు, మంగళకరుడు. అలాంటి పరమశివుని ఇప్పుడు మనందరం మనస్సులో ధ్యానించి సేవిద్దాం. పూర్తి ఎరుకతో ఉండండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండండి. శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు మీలోకి ప్రవహిస్తున్న ఆ చైతన్య శక్తిని గమనించండి. మీ లోపల బయట అంతటా చైతన్య కాంతులు గమనించండి. ఎరుకుతూ ఉండండి. ఆ మహాదేవుడి దర్శనం ఎలా వ్యక్తం అవుతుందో చూద్దాం.
త్రయీవేద్యం. త్రయీ అంటే మూడింటి చేత. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, ఈ మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు 3 అనే సంఖ్య యొక్క విశిష్టత. త్రయీ అంటే సాధారణంగా 3 వేదాల గురించి చెప్తారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేదం. ఈ 3 వేదాల చేతే ఆ వేద్యుడు అంటే ఆ పరమశివుడు తెలుసుకోదగిన ఆయనని మనం తెలుసుకోగలుగుతామన్నమాట ఈ వేదాల ద్వారా. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు. వేదేశ్చ సర్వే రహమేవ వేద్య అని. అంటే వేదాలు అన్నింటి చేతను నేను తెలుసుకోదగిన వాడను. అంటే వేదాల చేత మాత్రమే ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతామన్నమాట. అది కూడా ఎక్కడ తెలుసుకుంటాము? వేదాలు చదువుకున్నాం, జ్ఞానం ఉంది, బాగుంది. కానీ తెలుసుకోవడం ఎలా జరుగుతుంది అంటే హృదయం అన్నారు. అంటే హృదయంలోనే ఆయన అభివ్యక్తం అవుతాడు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నాడు ఆయన. కళ్ళు మూసుకొని మనం తదేకంగా ఆయన గురించే ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఆ జ్ఞానం అనుభవంలోకి వచ్చి ఆయన మన హృదయంలో కనిపిస్తాడు. హృదయానికి ఎంతో మనోజ్ఞమైన రూపంలో కనిపిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఎంతో అందమైన వాడని మనకి పురాణాల ద్వారా తెలుసుకున్నాం మనం. ఆ అందమైన రూపం మనకి మనోజ్ఞంగా మన హృదయంలో మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు. అదే గీతలో మళ్ళీ చెప్తూ ఉంటారు. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి అని అర్జునుడికి చెప్తారనమాట. ఎక్కడుంటారు? ఈశ్వర సర్వభూతానం హృద్దేశే, హృదయంలోనే ఉంటారు అని. అన్ని జీవరాశులును ఉన్నటువంటి పరమాత్మ స్థానం ఎక్కడంటే హృదయంలో. అందుకని ఇప్పుడు మనం ఎక్కడ వెతుకుతున్నాం? హృదయంలో వెతికాం. అక్కడ ఆయన ఉన్నారు, మనకి కనిపిస్తున్నారు, స్థిరంగా చూస్తున్నాం. మనం ఆ వెలుగుని ఆనంద పారవస్యంతో చూస్తున్నాం. ఈ కనిపించే శివుడు త్రిపురహరుడంట. త్రిపురహరుడు అంటే 3 పురాలని ధ్వంసం చేశాడు అనేది పురాణ గాథ. కానీ ఆ పరమాత్మ మనకి కనిపించకుండా చేయడానికి మనకి అడ్డుగా ఉన్నవి 3 అడ్డుగోడలు. వాటిని మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటాం. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క అడ్డుగోడగా నిలబడి మనం సులభంగా వాటిని త్రోసివేసి పరమాత్మను చేరుకోలేకపోతున్నాం. ఆ పరమాత్మ దివ్య తేజస్సు మన అనుభవానికి ఈ త్రిగుణాల వల్ల, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల వల్ల మనకి పూర్తిగా పొందలేకపోతున్నాం. ఇప్పుడు మనం అన్నింటికీ అతీతంగా కూర్చుని ఆయనని ప్రార్థిస్తున్నాం. త్రిపుర సంహారం చేసిన ఆయన వీటి అడ్డులు ఆయనే తొలగిస్తారు. మనం భక్తితో ప్రార్థిస్తే చాలు, మనలో ఉన్న అడ్డుగోడలన్నీ ఆయనే తొలగించి వేస్తారు. ఇంకా ఎటువంటి పరమాత్మ అయినా ఆయన ఆద్యుడు, ఆదిదేవుడు. అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని ఆది దంపతులు అంటాం మనం. సృష్టికే మూలమైనటువంటి ఆయన ఆద్యుడే కదా, సృష్టికి ముందు ఉన్నవాడే కదా. అందుకనే ఆయన్ని ఆద్యం అన్నారు. త్రినయనం. ఇంకొక విశేషణం ఏంటి? ఆయనకి 3 కన్నులు ఉన్నాయి.
కన్నులు శివుడు, మూడవ కన్ను నుదుటి మీద ఉంది. ఆయన్ని పాలచంద్రుడు, దాన్ని పాలనేత్రం, జ్ఞాననేత్రం అంటారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడు ఆయన కన్నులు. ఎడమ కన్ను చంద్రుడికి, కుడి కన్ను సూర్యుడికి, నుదుటి మీద ఉన్న కన్ను అగ్నికి ప్రతీకలట. ఈ మూడు జ్యోతి స్వరూపాలు లేకపోతే అసలు ముల్లోకాలు లేనే లేవు. ఈ మూడు శక్తులతోనే, ఆ దివ్య శక్తులతోనే మనము, ఆ వెలుగుల్లోనే మనము అన్నీ చూడగలుగుతున్నాం, లోపల బయట కూడా. ఈ జ్యోతి స్వరూపాలు మనకి శివుడి రూపంలో, వెలుగు రూపంలో మనకి చాలాసేపటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఎలాంటి రూపము అంటే జటాభారోదారం అన్నారు. అంటే ఆయన జటాజూటము మనం వర్ణించటానికి, ఊహించటానికి వీలు లేనంత పెద్దగా ఉంటుందంట. మూడు లోకాలులోనూ ప్రవహించే గంగానది ఆ శివుని జడల్లో ఎక్కడో ఒక సన్నని పొరలో చిక్కుపడిపోయింది. గంగావతరణాన్ని మనం గుర్తు చేసుకుందాం. గిలగిలలాడిపోయిన గంగమ్మ వదలమని ప్రాధేయపడింది, గుర్తుంది కదా. అంత పెద్ద జడలు అన్నమాట. అంటే శివుని జడల వైశాల్యం కొలతలు అసలు మనం చెప్పలేమంట. అనంతమైన ఆకాశాన్ని ఆయన జడల్లో దాచేయగలడు. అందుకే ఆయనకి వ్యోమకేశుడు, అంటే అనంతమైన ఆకాశమంత కేశ సంపద కలిగిన వాడు అని, కేశము కలవాడు అని. ఇంకా ఆయన రూపం ఎలా ఉంటుంది? చలదురగహారం, కదులుతున్న పాములు ఆయనకి మెడలో హారాలన్నమాట. అలాంటి హారాలన్నీ వేసుకొని ఉన్నారు ఆయన. మృగధరం, మృగం అంటే లేడిని శివుడి చేతిలో ధరించాడట. ఇదెందుకు ధరించారు అంటే, సతీదేవి దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతైన తర్వాత ఆయన రుద్రుడై తీవ్రమైన కోపంతో వీరభద్రుడి విజృంభణతో దక్షయజ్ఞం ధ్వంసమైన తర్వాత ఆ యజ్ఞాన్ని మృగరూపంలో తన 2 వేళ్ల మధ్య ఇరికించి పట్టుకున్నాడట. అందుకే ఆయన్ని మృగధరుడు అన్నారట. ఇప్పుడు మనం ఆయన రూపాన్ని ఒక్కసారి మృగధరుడుగా ఊహించుకుందాం. దక్షయజ్ఞం వాటికిలో ఆయన భీకర రూపాన్ని కూడా మనం ఒక్కసారి ఊహించుకుందాం. మహాదేవం అన్నారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. గొప్ప దేవుడు అంటే గొప్పతనానికి దేవుడు. అంటే ఆయన మహాదేవుడు, ఆయనకి ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని ఒక పరిధిలో, ఒక ప్రమాణంలో మనము చెప్పలేమన్నమాట. ఆయన తనలోని వెలుగులతో విశ్వమంతా నింపి ఉంచిన పరమాత్మ. అటువంటి ఆయనని
గొప్ప దేవుడు అని ఒక పరిధిలో చెప్పలేము. గొప్పతనానికే ఆయన దేవుడు అన్నమాట. మహాదేవకే ఆయన దేవం, మహాదేవుడు. మళ్ళీ దేవం అంటే దేవ్ అనే ధాతువుకి ఆనంద స్వరూపుడైన స్వామిని దేవుడు అన్నారు. ప్రమోదం, ఆనందం ఇవన్నీ స్వామి లక్షణాలు అన్నమాట. అటువంటి స్వామి మహాదేవదేవం అన్నారు. ఎంతో గొప్పతనానికే దేవుడైన వాడు, ప్రమోదం, ఆనందం ఇచ్చేటటువంటి దేవుడు, అటువంటి దేవుడు అని. మై సదయ భావం, అటువంటి దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. ఎందువల్ల? నేను హృదయంలో నింపుకున్నాను, నేను ఆయనను ధ్యానిస్తున్నాను కాబట్టి నా పట్ల ఆయన ఎంతో దయతో ఉన్నాడు. పశుపతి, మళ్ళీ పశుపతి ఎందుకు చెప్పారు? ఎంతో దయతో ఉన్నట్ని. మనము జీవులందరూ అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ పశువులే. వీళ్ళందరికీ జ్ఞానాన్ని పంచి వాళ్ళని దారి మళ్ళించేటటువంటి వాడు పశుపతి. కాబట్టి ఈ అహంకారంతో ఉన్న సకల జీవులు పశువులే. అటువంటి పశువులకి పతి కాబట్టి పశుపతి. ఆయన మన్ని ఆ అజ్ఞానం నుంచి బయటపడేయాలి. మనం ఆయన్ని శరణు వేడితే దారి ఆయన చూపిస్తాడు. శరణాగతి, ప్రేమ ఈ రెండు భగవత్ సాక్షాత్కారానికి దగ్గర దారులు. ప్రేమను మించిన దారి లేనే లేదు. చిదాలంబం, చిత్ అంటే జ్ఞాన స్వరూపం. శివుడు జ్ఞానానికి ఆలంబనమైన మూర్తి. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ జ్ఞానం ఆయనే, ఆ జ్ఞానం ఆయన ద్వారానే రావాలి. సాంబం, సా అంబం, అంబ పక్కనే లేకుండా స్వామి ఉండనే ఉండరు. సా అంబం, అంబతో కూడినటువంటి సాంబుడు. ఉమామహేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, పరమేశ్వరుని పార్వతీ సైతంగానే మనం ఎప్పుడూ ఆలోచించాలి, పూజించాలి. శివం, మంగళప్రదాయకుడు. సర్వమంగళాలని ఇచ్చేటటువంటి పరమాత్మ. అతి విడంబం అంటే ఆ సమయానికి తగినట్టుగా ఆయా రూపాల్లో, ఆయా ఆకారాల్లో కనపడతాడని, సర్వాంతర్యామని. అన్ని స్వరూపాలు శివుడివే. ఒక దొంగైనా, ఒక జ్ఞానైనా, అన్నీ కూడా అన్ని రూపాలు, అన్ని స్వభావాలు, అన్ని రూపాలు, సృష్టిలో ఉన్న సమస్తము ఆయనది. ఆయా సమయానికి అనుగుణంగా ఆయా రూపాల్లో సంచరిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆయన్ని మనం ఎక్కడ నిలుపుకున్నాం ఇప్పుడు? హృదయంలో నిలుపుకొని భజిస్తాం. హృది భజే. మనము ఆయన్ని హృదయంలో కట్టేసుకోవాలి. కట్టి పెట్టేసుకొని ఆయనతోటి ప్రేమ పాసంలో
శరణాగతి పాల్లో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. మనకేమీ అవసరమే లేదు. ఈ ఆనంద పారవస్యంలో హృదయం బరువెక్కిపోయింది. చాలా చాలా ముయ్యలేనంత భారంగా ఉంది. ఆయన రూపురేఖలు, ఆ వెలుగు, ఆ ఆనంద స్వరూపం మనసంతా నిండిపోయింది. శరీరం అంతా ఎక్కడుందో, ఏమవుతున్నామో మనకే తెలియని స్థితిలో ఉన్నాం. నెమ్మదిగా ఎరుకలోకి వద్దాం. నెమ్మదిగా ఎరుకలోకి వద్దాం. శ్వాసను గమనించండి. ఎరుకలోకి రండి. శ్వాసను గమనించండి. ఎరుకలోకి రండి. ఈ అద్భుతమైన ఆనంద ప్రవాహానికి పూర్తిగా ఆస్వాదించాం. ఈరోజు నెమ్మదిగా అందులోంచి బయటికి వద్దాం. రాలేని వాళ్ళందరూ అలాగే కంటిన్యూ అవ్వండి. మీ ఇష్టం వచ్చినంతసేపు. 5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని తీయండి. నెమ్మదిగా ఆ లోపల మాధుర్యాన్నంతా అనుభవిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ అద్భుతమైన ధ్యానానికి ఆ పరమాత్మకి ఈ రోజుకి పాల్గొన్న మీ అందరికీ చప్పట్లతో హర్షాతిశయాన్ని తెలుపుకుందాం. Thank you everyone. Thank you all. Thank you Parameswara. Thank you పార్వతీ మాత. థ్యాంక్ యూ గురువులందరికీ, ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ పూర్తి కృతజ్ఞతలు. ఈ రోజుకి ఈ జ్ఞానంలో పాల్గొన్న మనందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే దీనిలో పాల్గొవాలనే సంకల్పం మనం పెట్టుకున్నందుకు. సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి, ఈ వాక్కుకి నేను చెప్పగలుగుతున్నందుకు, ఈ వాక్కుకి వింటున్న మిస్ చెవులకి, మన కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, ఈ శరీరానికి, ఈ సృష్టికి, ఈ భూమికి, అందరికీ మంగళం. అందరికీ
కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు చెప్పాను ఆల్రెడీ, అనుభవాలు పంచుకుంటే అవి ఎంతో ఉత్తమమైనవని గురువులు చెప్పారు కాబట్టి ఆ అనుభవాల్ని పంచుకోమని చెప్తున్నాను. నా కోసం లైక్ చేయండి. అది లైక్ చేస్తే మీలా వినాలనుకునే వాళ్ళు చాలామందికి అది చేరుతుంది. మీరు నచ్చితే ఇది విని ఆనందించే వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. కృతజ్ఞతలతో మీ చాగంటి రాజేశ్వరి. మళ్ళా రేపు కలుసుకుందాం. మరింత గాఢమైన అనుభూతుల కోసం తప్పకుండా రేపు 5 o'clock కల్లా మరొక వీడియో వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.